హలో, నేను మీ సిఎస్రావు. మీ బిడ్డ మాట తప్పడు, మడమ తిప్పడు, విశ్వసనీయతకు మారుపేరు, చెప్పాడంటే చేస్తాడంతే అంటూ జగన్మోహన్ రెడ్డి తరచూ ప్రజలకు చెప్పేటువంటి మాట. కానీ ఆయన చెప్పనటువంటి అంశాలు ఏం చేశారు, చెప్పినటువంటి వాటికన్నా కూడా అనేది మనం విశ్లేషణ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఆయన చెప్తున్న దాని ప్రకారం 98% ఇచ్చినటువంటి హామీలను నేను అమలు చేశానని చెప్పి చెప్తూ ఉన్నారు. కానీ ఆయన చేసినటువంటి పథకాల రద్దు ఏంటి అనేది మనం విశ్లేషణ చేసుకుందాం. సో ఆయన చెప్పిన దానికి అలాగే చేసిన దానికి ఏమాత్రం పొంతన ఉండదు అనేది వీటన్నింటినీ కనుక పరిశీలిస్తే మనకు అర్థమవుతుంది. జనానికి ఏ విధంగా వాతలు పెట్టాడో 2019 నుంచి ఆయనకు ఒక్క ఛాన్స్ అంటూ ఆయన అడిగారు, జనాలు ఒక్క ఛాన్స్ ఇచ్చారు 2019లో. ఆ తర్వాత ఆయన చేసిన పని ఏంటంటే చెప్పిన వాటికంటే చెప్పనివి చాలా చేశారు. ఏం చేశారనంటే చెత్త పన్ను విధించారు. చెత్త పన్ను విధిస్తానని చెప్పి చెప్పలేదు 2019లో, కానీ చెత్త పన్నుని ఆయన విధించారు. ఆ తర్వాత ఇంటి పన్ను పెంచారు. ఇవి చెప్పలేదు, ఇంటి పన్ను నేను పెంచను అని చెప్పలేదు, కానీ పెంచారు. రిజిస్ట్రేషన్ ఛార్జీలు ఏ విధంగా పెంచారో, ఖాళీ స్థలాల మీద ఎంత పన్ను వేసి వసూలు చేస్తున్నారో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు బాగా తెలుసు. ఇక ఆస్తి పన్ను ఏ విధంగా పెంచారో తెలుసు. ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం కంప్లీట్గా కట్ చేసేసారు. అంతకుముందు ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ఉండేది, అది కంప్లీట్గా కట్ చేశారు. ఇవన్నీ కూడా 2019లో చెప్పకుండా చేసినవి అనమాట జగన్మోహన్ రెడ్డి. అందుకే మీ బిడ్డ మాట తప్పుడు, మడమ తిప్పుడు, విశ్వసనీయతకు మారుపేరు అని చెప్పి ఆయన చెప్తూ ఉంటారు. పైన దేవుడు ఉన్నారు, కింద ప్రజలు ఉన్నారు, మధ్యలో నేనున్నానని చెప్పి చెప్తూ ఉంటారు ఆయన. పీజీ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ కట్ చేసేసారు. అంతకుముందు పీజీ విద్యార్థులకు కూడా ఫీజు రియంబర్స్మెంట్ ఉండేది, ఇప్పుడు పీజీ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ కట్ చేశారు. ఎందుకంటే అమ్మఒడి వేస్తున్నాం కాబట్టి ఇంకా ఏ ఫీజు రియంబర్స్మెంట్లు అవసరం లేదు, అమ్మఒడితోటి సరి. ఇక అన్నా క్యాంటీన్లు అన్నా క్యాంటీన్లు అనేవి రాష్ట్ర వ్యాప్తంగా ఎంత ప్రజాదరణ పొందావో 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు హయాంలో మనందరం కూడా చూసాం. జగన్మోహన్ రెడ్డి అధికారంలో రాగానే అన్నా క్యాంటీన్ని రద్దు చేయడంతో పాటు అన్నా క్యాంటీన్లకు సంబంధించినటువంటి ఆ స్ట్రక్చర్స్ ఉన్నాయి కదా, వాటిని కూడా ధ్వంసం చేసేసారు ఎక్కడికక్కడ. ఇక ప్రజావేదిక కూల్చివేత, అక్కడి నుంచి అసలు ఆయన మొత్తం విధ్వంసం మొదలైందే ఆంధ్రప్రదేశ్లో. జగన్మోహన్ రెడ్డి మొదలుపెట్టిందే ప్రజావేదిక నుంచి. 9 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చంద్రబాబు నాయుడు నిర్మించినట్టు ప్రజావేదిక అక్రమ నిర్మాణం అంటూ ఆయన కూల్చివేశారు. అక్రమ నిర్మాణాలు ఏవి కూడా ఆంధ్రప్రదేశ్లో ఉండడానికి లేదని చెప్పి అక్కడి నుంచే నేను ప్రారంభిస్తున్నానని చెప్పి కూల్చివేశారు. ఆ తర్వాత ఒక్క బిల్డింగ్ని కాదు కదా, ఒక్క గోడను కూడా కదిలించలేకపోయారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళవి తప్ప మిగతా వాళ్ళ ఎవ్వరూ కూడా అలానే ఉంచారు. కరకట్ట మీద ఒక్క ఇంచు కూడా ఆయన కదిలించలేకపోయారు. ప్రజావేదికను మాత్రం 9 కోట్ల రూపాయల విలువైనటువంటి దాన్ని కూల్చేశారు, ప్రజాధనాన్ని. ఇక నూలు సబ్సిడీ కట్ చేసేసారు. చేనేతలకు ఇచ్చేటువంటి నూలు సబ్సిడీ కట్ చేసేసారు. అదేమంటే చేయూత ఇస్తున్నాం కదా అని చెప్పి చెప్తూ ఉన్నారు. ఇక కరెంటు మగ్గంకు కరెంటు సబ్సిడీ ఉంటుంది, మామూలుగా సబ్సిడీ ఇచ్చేవాళ్ళు చంద్రబాబు నాయుడు హయాంలో, అంతకుముందు ప్రభుత్వాలు కూడా ఇచ్చాయి. కానీ సబ్సిడీ ఎత్తేసారు కరెంటు మగ్గాలకి. ఇక ధోబీఘాట్కు కరెంట్ సబ్సిడీ ఉండేది, దాన్ని కూడా కట్ చేశారు. ధోబీఘాట్లకి కరెంట్ సబ్సిడీ గతంలో ఇచ్చేవాళ్ళు, జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత దాన్ని కట్ చేసేసారు. ఇక మత్స్యకారులకు డీజిల్ సబ్సిడీ ఉండేది, అది కూడా కట్ చేశారు. మత్స్యకారులు వేటకు వెళ్ళేటప్పుడు పడవల్లో వెళ్తూ ఉంటారు, ఆ పడవలకి ఉపయోగించేటువంటి డీజిల్ ఏదైతే ఉందో ఆ డీజిల్కి సబ్సిడీ ఇచ్చేవాళ్ళు గత ప్రభుత్వంలో. ఇప్పుడు ఆ డీజిల్ సబ్సిడీ కట్ చేసేసారు. మత్స్యకారుల వలల కొనుగోలుపై సబ్సిడీ కట్ చేశారు. సో సబ్సిడీలు ఏమున్నాయో అవన్నీ కట్ చేసేసి ఇప్పుడు నేరుగా నేను బటన్ నొక్కుతున్నాను అని చెప్తున్నారు. బటన్ నొక్కుతున్నాను, మీకు డబ్బులు వేస్తున్నాను, నాకు ఓట్లు వేయండి. నేను 130 సార్లు నొక్కాను, మీరు నాకు 2 సార్లు నొక్కండి అని చెప్తున్నారు. 130 సార్లు నొక్కినటువంటి డబ్బు 2,50,000 కోట్లు అని చెప్తున్నారు ఆయన. కానీ ఆయన సొంతానికి ఎంత సంపాదించుకున్నారని ఇది చెప్పట్ల. అనధికారికంగా వేస్తున్నటువంటి లెక్కల ప్రకారం సుమారుగా 6 లక్షల కోట్ల రూపాయలు ఆయన సొంతానికి నొక్కేసుకున్నాడని చెప్పి ఇప్పుడు విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ లెక్కలు కూడా చెప్తూ ఉన్నారు. ఇసుక సిండికేట్లు ఎంత, మద్యం సిండికేట్లు ఎంత, భూముల కబ్జాల్లో ఎంత, తర్వాత పవర్ సంబంధించినటువంటి ఎంఓయూల్లో ఎంత, ఇవన్నీ కూడా చెప్తున్నారు లెక్క. దాదాపు 5 నుంచి 6 లక్షల కోట్ల రూపాయల వరకు ఉంటుందని చెప్పి చెప్తున్నారు. అంటే బటన్ నొక్కి ప్రజలకు ఎంత వేశారు, తన సొంతంగా ఎంత నొక్కేశారని చెప్పి చెప్పమంటున్నారు ఇప్పుడు విపక్షాలు. ఇక మత్స్యకారుల వలల కొనుగోలుపై సబ్సిడీ కట్ చేశారు. కుమ్మరులకు మట్టి హక్కులు ఉండేవి, వాటిని కూడా కట్ చేసేసారు. తర్వాత వడ్డర్లకు రాతిపైన హక్కులు కట్ చేశారు. వడ్డర్లు ఎక్కువగా
రాళ్ల మీద ఆధారపడుతుంటారు, రాళ్ళను కొట్టి వాళ్ళు బతుకుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి హక్కులు కట్ చేసేసారు. కుమ్మరులకు మట్టి హక్కులు కట్ చేశారు. అసలు మట్టి మొత్తం దోచుకొని వెళ్ళిపోవటమే, మట్టి ఇసుక అసలు ఏది వదిలిపెట్టలా. సో ఇప్పుడు మట్టి కుమ్మరులకు హక్కులు ఉండేవి మట్టి మీద, వాటిని కూడా కట్ చేసేసారు. ఇక రజకులకు చెరువుల హక్కులు ఉండేవి, కొన్ని చెరువులకు హక్కులు ఉండేవి రజకులకు, ఎందుకంటే వాళ్ళు బట్టలు ఉతకడానికి వెళ్తుంటారు కాబట్టి ఆ చెరువుల మీద హక్కులు ఉండేవి కొన్ని, అవి కూడా కట్ చేసేసారు. తర్వాత గొల్ల కురుబ యాదవులకు గడ్డి మీద హక్కులు ఉండేవి, ఆ గడ్డి మీద హక్కులు కూడా కట్ చేసేసారు. గిరిజనులకు కలప మీద హక్కులు ఉండేవి గిరిజనులకు, వాటిని కూడా కట్ చేశారు. ప్రత్యేకించి ఈ ఎఫెక్టు ఎక్కువగా వైజాగ్ ప్రాంతంలో ఉంటుంది, ఎందుకంటే గిరిజనులు ఎక్కువగా అక్కడ అరకు ఆ ప్రాంతంలో ఉంటారు కాబట్టి వాళ్ళకి కొన్ని హక్కులు కలప మీద ఉండేవి. గోల్డ్ లోన్స్ పైన వడ్డీ రాయితీ ఉండేది గతంలో, ఆ వడ్డీ రాయితీని కూడా కట్ చేశారు. గోల్డ్ మీద లేదు ఇప్పుడు, గోల్డ్ మీద వడ్డీ రాయితీ ఇవ్వటం లేదు ఇప్పుడు, దాన్ని కట్ చేసేసారు. ఇక సబ్సిడీతో కూడినటువంటి స్వయం ఉపాధి లోన్స్ వాటిని కట్ చేశారు. స్వయం ఉపాధి డ్వాక్రా సంఘాలు తీసుకున్నటువంటి లోన్లకి కొంచెం సబ్సిడీ ఉండేది, దాన్ని కూడా తొలగించారు, కట్ చేసేసారు. విద్యోన్నతి, ఎన్టీఆర్ విద్యోన్నతి అంటూ ఉండేది ఒక పథకం, దాన్ని కూడా కట్ చేసేసారు, మొత్తం అమౌంట్లు కలిపేసేసారు. సో ఇప్పుడు నిరుద్యోగ భృతి అని ఇస్తానని చెప్పారు 2019 ఎలక్షన్లో. ఆయన ఇచ్చినటువంటి హామీలు మనం గమనిస్తే నిరుద్యోగ భృతి ఇస్తానన్నారు, కట్ చేసేసారు. సంక్రాంతి కానుక చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు సంక్రాంతి కానుక అంటూ నిత్యావసర వస్తువులు సంక్రాంతి సందర్భంగా పండుగ సందర్భంగా ఇచ్చేవాళ్ళు, దాన్ని కట్ చేసేసారు. రంజాన్ తోఫా, రంజాన్కి ముస్లింలకి తోఫా ఇచ్చేవాళ్ళు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో, దాన్ని కూడా కట్ చేసేసారు. ఇంకా క్రిస్మస్ కానుక అంటూ క్రైస్తవులకి చంద్రబాబు నాయుడు క్రిస్మస్ కానుక ఇచ్చేవాళ్ళు, దాన్ని కట్ చేసేసారు. ఇక డ్రిప్ ఇరిగేషన్ పైన సబ్సిడీ ఉండేది. డ్రిప్ ఇరిగేషన్ అనేది చాలా ఇంపార్టెంట్, ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్లో, ఎందుకంటే మెట్ట ప్రాంతాల్లో పంటలు పండించాలంటే కనుక డ్రిప్ ఇరిగేషన్ ఉండేది. డ్రిప్ ఇరిగేషన్ మీద సబ్సిడీ కొన్ని సంవత్సరాలు, కొన్ని దశాబ్దాల నుంచి కొనసాగుతుంది, దాన్ని కూడా కట్ చేశారు జగన్మోహన్ రెడ్డి. ఇక 1000 SFT ఉంటే పథకాలు కట్. ఇప్పుడు ఏవైతే నవరత్నాలు చెప్తున్నారో జగన్మోహన్ రెడ్డి, ఆ నవరత్నాలకి అర్హులు ఎవరంటే 1000 SFT కంటే కూడా ఎక్కువ ఉండటానికి లేదు స్థలాలు. 3 చక్రాల వాహనం ఉండకూడదు. అలాగే కరెంటు బిల్లుల పేరిట కరెంటు బిల్లులు, ఆ కరెంటు బిల్లు కూడా 200 యూనిట్లు దాటడానికి లేదు. ఆ తర్వాత పథకాలు కట్ చేస్తారు. 200 యూనిట్లు కూడా కాదు, ఆయన పెట్టింది 150 పెట్టారు. ఆ పథకాలు కరెంటు బిల్లులను పెట్టి 50 యూనిట్లు దాటితే కరెంటు బిల్లు పథకాలను కట్ చేస్తారు, ఇచ్చేటువంటి పథకాలు నవరత్నాలని. ఇలాంటి కండిషన్స్ పెట్టారు, పథకాలను వీలున్నంత వరకు కట్ చేసేసారు. సో ఇది జగన్మోహన్ రెడ్డి 2019లో ఏవైతే చెప్పారో హామీలు, వాటిల్లో మనం కొన్నిటిని ప్రస్తావించాం. పథకాలను ఏమేమి కట్ చేశారు, ఆ పథకాలన్నింటినీ కట్ చేసి ఈయన ఇప్పుడు బటన్ నొక్కుతున్నారు. సో ఆ పథకాలకి గతంలో కేటాయించినటువంటి బడ్జెట్ కేటాయింపులు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కి ఇచ్చినటువంటి డబ్బులు లెక్కేస్తే కనుక అప్పుడు సంక్షేమ పథకాలకు ఇచ్చినటువంటి అమౌంటే ఎక్కువగా ఉంటుంది. బడ్జెట్ చూస్తే కనుక జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు బటన్ నొక్కి వేసినటువంటి డబ్బులు తక్కువగా ఉంటాయి. అంటే చంద్రబాబు నాయుడు సంక్షేమానికి ఎక్కువ ఇచ్చారు, జగన్మోహన్ రెడ్డి తక్కువ ఇచ్చారనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. అందుకే మాట తప్పరు, మరిమ తిప్పను, విశ్వసనీయత, మీ బిడ్డను నమ్మండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అంటూ ఉంటారు. సో ఇవన్నీ చూసిన తర్వాత ఇప్పటికి కూడా మీరు జగన్మోహన్ రెడ్డి నమ్ముతారా లేదా అనేది మీరే తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.